మనం చూస్తున్నాం మనకు పార్టీ పదవులు ఏ విధంగా మన ముందుకు తీసుకొచ్చిందనేది ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ గారిని ఈ దేశ రాష్ట్రపతిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఆ తర్వాత ఒక గిరిజన మహిళను ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇప్పటికిప్పుడు నిన్ననే ఎంబీసీ క్యాండిడేట్ సంబంధించిన రాధాకృష్ణ గారిని ఉపరాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది, ఎన్డీఏకు దక్కుతుంది. స్వార్థం లేకుండా నిస్వార్థంగా పార్టీకి పనిచేసే కార్యకర్తకి తప్పనిసరిగా విలువ దక్కుతుంది, తప్పనిసరిగా గుర్తింపు దక్కుతుంది. దీన్ని మర్చిపోయి పార్టీలనే వండుకుంటూ, పార్టీలనే కార్యకర్తగా వండుకుంటూ, పార్టీ కోసం పనిచేస్తామని నటించుకుంటూ కొంతమంది కావాలని చెప్పేసి పార్టీని బలహీనపరచాలి, లేదంటే పార్టీ ద్వారా బలహీనపరిచి తను లబ్ధి పొందాలని చెప్పేసి రాజాసింగ్ గారు ఈ మధ్య పేపర్లలో రావడం జరిగింది. మిత్రులారా, నేను అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్. రాజాసింగ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. మీరు కావాలని చెప్పేసి రాజీనామా పత్రం ఇచ్చిన రోజే మా పార్టీతో మీకు ఎటువంటి సంబంధం లేదు. వ్యంగ్యంగా మాట్లాడిపోయిన మీరు ఆ రోజు రాష్ట్ర అధ్యక్ష పదవి నాకు ఇయ్యనందుకు నేను లవ్ లెటర్ ఇచ్చిపోతున్నా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినరు భారతీయ జనతా పార్టీని. సహించినాం, ఓర్పుతో ఉన్నాం. కానీ ఈరోజు మేము సహించదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అటువంటి మాటలను మేము ఖండిస్తున్నాను. అదేవిధంగా మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రము దానికి సరైన గుణపాఠం చెప్పే పద్ధతి ఆలోచన చేస్తామని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. సార్, రాజాసింగ్ గారు, భారతీయ జనతా పార్టీ గోషామహల్లా లేదా? గోషామహల్లా కార్యకర్తలు లేరా? గోషామహల్లా నాయకత్వం లేదా? మీరొచ్చి భారతీయ జనతా పార్టీ ద్వారా 3 సార్లు ఎమ్మెల్యే అయినరు. 3 సార్లు మీకు అవకాశం కలిగించింది పార్టీ. 3 సార్లు గెలిపించింది. ఎంతో మంది కార్యకర్తలు రక్తం ధారపోసి, చెమట ధారపోసి, కేసులకు, అదేవిధంగా అవమానాలకు, అన్యాయాలకు గురి అయి కూడా మిమ్మల్ని గెలిపించారు. మిమ్మల్ని గెలిపించారంటే అర్థం ఏంటి? భారతీయ జనతా పార్టీలో మీరు కార్యకర్తగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరేమో షూర్ఖాన్, లేకపోతే మీరేమో పెద్ద గొప్ప వ్యక్తి ఆ సమయంలో కాదు. భారతీయ జనతా పార్టీ గెలిపించిన తర్వాతనే మీకు ఒక గుర్తింపు వచ్చింది. భారతీయ జనతా పార్టీ 3 సార్లు మిమ్మల్ని గెలిపించి ఎల్పీ లీడర్గా మిమ్మల్ని చేసిన తర్వాతనే మీకు గుర్తింపు వస్తుంది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేక రాష్ట్ర కమిటీ మీద, రాష్ట్ర కమిటీ అంట ఇది సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన కమిటీ అంటుండు. చెప్తే సిగ్గుపోతుంది. 3 సార్లు గెలిచిన వ్యక్తి సికింద్రాబాద్ సంబంధించిందా లేదా రాష్ట్రానికి సంబంధించిందా, ఇందులో ఏ విధంగా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక్కసారి ఆ కమిటీని చదివి తెలుసుకోవాలి.